వెల్కమ్ టు యమ్మీ హెల్తీ ఫుడ్. ఈరోజు మనం మునగాకుతో ఒక టేస్టీ రైస్ రెసిపీ చేయబోతున్నాం. ఈ మునగాకు అనేది మనకి నేచర్ ఇచ్చిన మల్టీవిటమిన్. ఇందులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఎదుగుతున్న పిల్లలకి ఇంకా మహిళలకి ఐరన్ ఎంతగానో అవసరం. కాబట్టి మనం మునగాకుని తరచుగా డైట్‌లో ఇంక్లూడ్ చేయడం ఎంతగానో అవసరం. అయితే రెసిపీ విషయానికొస్తే ప్రోటీన్ యాడ్ చేయడం కోసం నేను సోయా చంక్స్‌ని సాల్ట్ వాటర్‌లో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని, 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, హాఫ్ బిర్యానీ ఆకు, ఒక యాలుక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్‌గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక, ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ కొన్ని ఒక కప్పు వరకు వేసుకున్నా. పచ్చి బఠానీలో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. తర్వాత ఒక 3 టొమాటోలు ఇలా ఫైన్‌గా చాప్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్స్, బీన్స్ ఇలా మీకు నచ్చినన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. టొమాటో కొంచెం మగ్గటాకి కొంచెం ఉప్పు వేసుకొని, మీకు నచ్చితే కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని, ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే టమాటా మెత్తగా అయిపోతుంది. టమాటా ఇలా బాగా మగ్గినాక, వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకున్న సోయా చంక్స్‌ని ఒకసారి గట్టిగా పిండుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు రైస్ యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కోసం. కాబట్టి నేను హాఫ్ కప్ సోయా చంక్స్‌ని యాడ్ చేసుకున్నా. తర్వాత లేతగా ఉన్న మునగాకుని ఒక 2 గుప్పెడ్ల వరకు యాడ్ చేసుకున్నాను. కొంచెం లేతగా ఉండే మునగాకు అయితే ఈ రెసిపీలో పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఒకవేళ ముదురుగా ఉన్న మునగాకైతే కాడల్ని జాగ్రత్తగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ పాటు సోక్ చేసుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేశాను. బాస్మతి రైస్ ప్లేస్‌లో మీరు కావాలంటే సెమీ బ్రౌన్ రైస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మిల్లెట్స్‌నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మిల్లెట్స్ అయితే నైటే సోక్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి 2 మినిట్స్ వరకు కలుపుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ బాగా కుక్ అవుతుంది. తర్వాత 1 ½ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని, తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్‌లో. చూసారు కదా! రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. ఒకసారి మిక్స్ చేసుకొని, కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. కేవలం ఒక 20 నిమిషాల్లో ఈ రైస్ రెసిపీ మనకి రెడీ అయిపోతుంది. ఈ రెసిపీలో మనకి ప్రోటీన్, కార్బ్స్ ఇంకా ఫైబర్ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్ చేయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. అండ్ మునగాకులో ఉండే ఐరన్ కూడా అబ్సార్బ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్తీ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.